వెల్కమ్ బ్యాక్. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి షురు అయింది. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో బోనాలు ప్రారంభమైంది. తొలి బోనం గురువారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించారు. నెల రోజుల పాటు ఆషాఢ బోనాల వేడుకలు వైభవంగా జరగనున్నాయి. గోల్కొండలో ప్రారంభమై లాల్ దర్వాజలో ముగుస్తాయి ఆషాఢ బోనాలు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ బోనాలు ప్రతీక. అమావాస్య తర్వాత వచ్చే గురు ఆదివారాల్లో మొదటి బోనాన్ని గోల్కొండ కోటపై వెలిసిన జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. మొదటి ఆదివారం గోల్కొండ కోటపై జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కోట ప్రాంగణం సందడిగా మారిపోయింది. రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. మంగళవారం కళ్యాణ వేడుకలుంటాయి. మూడో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరిగా నాలుగో ఆదివారం హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాసిని అమ్మవారితో బోనాలు ముగుస్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక గోల్కొండ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉంది. రాధిక, ప్రస్తుతం అక్కడ భక్తుల సందడి ఏ విధంగా ఉంది? బోనాలు ఎలా సమర్పిస్తున్నారు భక్తులు? ప్రియా, ఆషాఢం వచ్చిందంటే హైదరాబాద్ లో బోనాల సందడి ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. మొదట గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాల సందడి అనేది మొదలవుతుంది. ప్రస్తుతం మనం గోల్కొండ కోట దగ్గర ఉన్నాము. గోల్కొండ కోట కింద ఇక్కడ సందడి ఇప్పటికే మొదలైంది. మహిళలంతా కూడా అందమైన బోనాలని అలంకరించుకొని బోనాలని కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్నారు. ప్రస్తుతం కోట దగ్గరున్న ఇక్కడ వేప చెట్టు కింద ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. ఇక్కడ బోనాలు ముందుగా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సమర్పించడం కావచ్చు, లేకపోతే ఏదైనా అంటే జోడు కోళ్ళని కానీ సమర్పించడము అట్లాంటివి ఏమైనా చేసేవాళ్ళు ఉంటే ఇక్కడికి ముందుగా తీసుకొచ్చి ఇక్కడ నాగేంద్రుడికి ఒకసారి అలా దండం పెట్టుకుని కోటపైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవటానికి వెళుతూ ఉంటారు. మనం విజువల్స్ లో చూస్తే మనకి ఇప్పటికే గోల్కొండ కోట పైకి వెళ్ళటానికి మహిళలంతా కూడా ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. కోట ప్రాంగణం అంతా కూడా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి ఇటు బోన సమర్పణ కావచ్చు, బోనానికి సంబంధించిన ఆ మేకింగ్ కావచ్చు. బోనం చెయ్యాలి అని అంటే ఒక మట్టి కుండ కానీ, లేకపోతే ఇత్తడి కుండ కానీ, లేకపోతే రాగి బిందె కానీ అట్లాంటి వాటిల్లో బోనం చేస్తారు. అందులో పెట్టే ఆ అన్నాన్ని, భోజనాన్ని బోనంగా పిలుస్తాము. ఈ బోనం సమర్పించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఉపవాస దీక్షలో ఉండి ఆ బోనాన్ని తయారు చేస్తారు. కుంకుమ పసుపులతో ఎంతో అందంగా అలంకరించి వేపాకులతో ఈ బోనాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి విజువల్లో చూస్తే ఇక్కడ దర్శించుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బోనాన్ని తలపైన పెట్టుకుని కోటపైన ఉన్న అన్ని మెట్లు ఎక్కాల్సి వస్తుంది కోటపైకి వెళ్ళాలంటే. అయినప్పటికీ కూడా అలసిపోకుండా బోనం సమర్పించడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి. ఒకసారి విజువల్లో చూస్తే కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే గోల్కొండ కోటపైకి ఇటు బోనాలు సమర్పించడానికి మహిళలంతా కూడా వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో పోతరాజుల సందడి కావచ్చు, విన్యాసాలు కావచ్చు, శివసత్తుల విన్యాసాలు కావచ్చు, శివసత్తుల పూనకాలు కావచ్చు, అవన్నీ కూడా కనిపిస్తాయి. కోట పైన ఒక్కొక్క గుహ మనకి ఏదైతే ఈ గుహలు కనిపిస్తున్నాయో అక్కడ వంట వార్పు అంతా చేసుకొని ఒక వనభోజనాన్ని తలపించేలాగా కోట మొత్తం అంతా కూడా ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చి పిల్ల పాపలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బోనం సమర్పించడానికి జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. గోల్కొండ కోట పైన ఇది గురువారం మొన్న మొదటి బోనం అందించిన తర్వాత ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతో అందించిన తర్వాత ఇది రెండవ బోనంగా అమ్మవారికి ఎక్కబోతుంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పణ చేస్తూ ఉంటారు. రాత్రి వరకు కూడా ఈ బోనాల సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. రాత్రికి పోతరాజుల విన్యాసాలు, తొట్టెలను సమర్పించడము, పలహార బండ్లు అన్నీ కూడా మనకి ఎంతో ఘనంగా గోల్కొండ కోట పైన అమ్మవారికి సమర్పణ జరుగుతుంది.